ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం జపాన్ రాజకీయాల్లో కొత్త యుగానికి నాంది తకైచి జపాన్ ప్రధానమంత్రిగా మారిన తీరును తెలుసుకుందాం. జపాన్ రాజకీయాల్లో ఒక కొత్త యుగం ప్రారంభం కాబోతోంది. జపాన్ తొలి మహిళా ప్రధానిగా సనే తకైచి ఎంపికయ్యారు. ఐరన్ లేడీ అని పిలువబడే ఈమె చిన్నప్పుడు ఒక మ్యూజిక్ బ్యాండ్లో భాగస్వామి కూడా. ఈమెకు సంగీతం అంటే ప్రాణమట. ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నప్పుడు బ్లాక్ సాబాత్ మ్యూజిక్ బ్యాండ్ పాటలు వింటూ ఆమె పెరిగిందట. హై స్కూల్కు వచ్చిన తర్వాత బమ్, స్మోక్ ఆన్ ది వాటర్ లాంటి పాటలు వినటం మొదలుపెట్టింది. ఈ సమయంలోనే బాస్ గిటార్, కీబోర్డ్, డ్రమ్స్ వాయించటము నేర్చుకుందట. ఒక బ్యాండ్లో భాగస్వామి కూడా అయింది. రోలింగ్ స్టోన్స్ ఆల్బంలోని జంపింగ్ జాక్ ఫ్లాష్ లాంటి పాటలు పాడేవారట. ఆ తరువాత హై స్కూల్లో ఉండగానే ఆడపిల్లలందరూ కలిసి ఒక బ్యాండ్ కూడా మొదలుపెట్టారు. ఆ బ్యాండ్కి లీడర్ తకైచి. తనకు సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా డ్రమ్స్ వాయిస్తారట. నాకు నా భర్తకు మధ్య దెబ్బలాటలు అవుతూ ఉంటాయి. ఆయన మాట్లాడే మాటలు కానీ ఆయన ప్రవర్తన కానీ నాకు నచ్చదు. అలాంటి సమయంలో ఆయన పడుకున్న తర్వాత ఎలక్ట్రానిక్ డ్రమ్స్ వాయిస్తా. దానివల్ల నాలో ఉన్న కోపం అంతా పోతుంది అంటారు తకైచి. తకైచి పుట్టింది పెరిగింది జపాన్లోనే. కోలే విశ్వవిద్యాలయంలో ఆమె పట్టభద్రురాలయ్యారు. చిన్నప్పటి నుంచి రాజకీయాలంటే ప్రత్యేక ఆసక్తి. 1990లలో లిబరల్ డెమోక్రటిక్ పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. షింజోబి, ఫ్యూమో కిషినాలు ప్రధానులుగా ఉన్న సమయంలో తకైచికి ప్రభుత్వంలో మంచి ప్రాధాన్యత లభించింది. వారి క్యాబినెట్లలో ఆమె మంత్రిగా పనిచేశారు. ఒకప్పటి బ్రిటిష్ ప్రధాని మార్గరెట్ థాచర్ను తన రోల్ మోడల్గా భావించే తకైచిని జపాన్ మీడియా ఐరన్ లేడీగా అభివర్ణిస్తుంది. ప్రస్తుతం జపాన్ సమాజంలో వృద్ధుల సంఖ్య ఎక్కువగా ఉంది, యువతీ యువకుల సంఖ్య తక్కువగా ఉంది. అంతేకాక పాశ్చాత్య సంస్కృతి జపాన్లోకి చాప కింద నీరులా ప్రవేశించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. వీటన్నిటిపైన తకైచి దృష్టి పెట్టాల్సి ఉంది. అందుకే తకైచి తన ప్రసంగాలలో దీన్నే ప్రధాన విషయంగా ప్రస్తావిస్తున్నారు. నేను నా హామీలను నిలబెట్టుకుంటాను. ప్రతి తరాన్ని కలుపుకొని ముందుకు వెళ్ళినప్పుడే అభివృద్ధి సాధించగలుగుతాం. మనం కొద్దిమందే ఉన్నాం. అందువల్ల అందరం గుర్రాల్లా పనిచేద్దాం. నేను కూడా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనే సూత్రాన్ని పక్కన పెట్టి పనిచేస్తాను. నేను పని చేస్తూనే ఉంటాను అని ఆమె చేసిన వ్యాఖ్యలకు జపాన్లో సంచలనం చెలరేగింది. తన ముందు ఉన్నది పూలబాట కాదనే విషయం తకైచికి తెలుసు. ఈ విషయాన్ని కూడా ఆమె తన ప్రసంగంలో ప్రస్తావించారు. నేను ఇప్పుడు ఆనందంగా లేను. భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో నాకు అర్థమవుతోంది. మనందరం కలిసి చాలా పనులు చేయవలసి ఉంది. మన అందరం కలిసి ఎల్డీఎఫ్ను నిలబెడదాం. ప్రజల ఆందోళనను ఆశలుగా మార్చే పార్టీగా తీర్చిదిద్దామని ఆమె తన ప్రసంగాన్ని ఉర్రూతలకించారు. ఈరోజు మనం జపాన్ ఐరన్ లేడీ తకైచి ప్రధానిగా మారి దేశ రాజకీయాల్లో కొత్త యుగ ఆరంభానికి ఏ విధంగా కృషి చేయడానికి సంకల్పించారో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మగువా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.